ఈవెన్ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడానికి దీనిన వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులకు బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, ఈవెన్ నందమూరి కుటుంబానికి బట్టి, ఆ రీతిగా నారా కుటుంబ వారి బట్టి వందనాలు, స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మరి ఇక్కడ మా ముందున్న మరి వారి కూతురుని బట్టి, వారి యొక్క మన్మని బట్టి వందనాలు. వారు మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రూలింగ్ చేస్తుండగా ఆ యొక్క కుటుంబాన్ని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. మరి వారు ఇంకా ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేయడానికి కృప చూపించమని, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. Scenario, and he was the model of the entire Telugu states, and especially bring peace for this death anniversary, especially for his daughter Sister Bhuvneshwari is with us, and she was also very much involving in the political scenario, and we just want to bring greetings for this occasion. I just want to pray Sri Nara Chandrababu Naidu, who was the Chief Minister of the Andhra Pradesh, and the Minister of Sri Lokesh Garu is with us, and also we just want to bring all the Telangana state also will be a part of the power that is to come. It is we just want to pray the Almighty God Jesus Christ will bless this family that is to come all the years, and especially the upcoming days also they are going to do. Telangana TDP also will be getting good success that is to come. It is our prayer, may God Jesus Christ will bless this beloved family. God bless you. Thank you. Just pray. లోకమును నీవు పుట్టింక మునుపు యుగ యుగములకు దేవుడవు నీవు, మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలు ఒక జాము వలెనున్నవి. వరద చేత నైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడవారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది.